Today I'm going to explain about multiplexer. So multiplexers is very important when you can use this multiplexers as a frequency division multiplexing and time division multiplexing applications. So first of all, what is multiplexer? So multiplexer is nothing but is a digital logic circuit. So it can select only one input among multiple inputs. So here, so we have multiple inputs are there. So there are the multiple inputs are there. Out of multiple inputs at a time, you can only select the one input. Depends on the selection. Okay. So here the other name of multiplexer is nothing but data selector. సో మనకి ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా మనకి మల్టిపుల్ ఇన్పుట్స్ ఉండి వాటిలో ఒక ఇన్పుట్ మాత్రమే అవుట్పుట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మనం మల్టీప్లెక్సర్ యూజ్ చేస్తాం. సో దీని బేసిక్ ఏంటంటే యాజ్ పర్ టెక్నికల్ టర్మ్స్ ఇట్ హ్యాస్ 2 power n ఇన్పుట్ లైన్స్ అన్నమాట. సో 2 power n ఇన్పుట్ లైన్స్ ఉంటే వాటి సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఏం కావాలంటే n సెలక్షన్ లైన్స్ కావాలి. n సెలక్షన్ లైన్స్. సో we always having the only one output. So you should remember that condition. 2 power n input lines. So we have n selection lines and only one output line. ఇప్పుడు యాజ్ పర్ ద ఫార్ములా చూస్తే మనకి ఏమవుతుందంటే ఎన్ సైజ్ వేరీ అవుతూ ఉంటే సో మనకి ఏమవుతుంది మల్టీప్లెక్సెస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ n=1 తీసుకున్నా. n=1 తీసుకుంటే ఏమవుతుంది యాజ్ పర్ ద ఫార్ములా ఏంటి 2 power n ఇన్పుట్ లైన్స్. ఓకే, n is selection line and 1 is output. This is called input, this is called selection, this one is output. సో మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉంటే ఎన్ని సెలక్షన్ లైన్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ క్యాలిక్యులేటెడ్. సో 2 power n ఇన్పుట్స్ ఉంటే n సెలక్షన్ లైన్స్ కావాలి. సో లెట్స్ సబ్స్టిట్యూట్ ది n వాల్యూ ఈక్వల్ 1. 2 power 1 is 2 and n selection lines 1 is. So we always define that multiplexer only in the form of inputs and outputs. So selection should be hide. సెలక్షన్ అనేది ఏంటంటే మనకు కనిపించదు అనమాట. బట్ సెలక్షన్ ఉంటేనే మనకి ఇన్పుట్స్ అనేవి పర్టికులర్ ఇన్పుట్ అనేది అవుట్పుట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో తర్వాత మనము ఇఫ్ n=2 తీసుకున్నాం అనుకోండి 2 power 2 ఎంత 4. సో దిస్ ఈస్ కాల్డ్ as 4:1 మల్టీప్లెక్సర్. సో n=3 తీసుకుంటే 2 power 3 is nothing but 8. సో ఇట్ ఈస్ కాల్డ్ as 8:1 మల్టీప్లెక్సర్. సో n=4 తీసుకున్నాం అనుకోండి సో 16:1 మల్టీప్లెక్సర్. ఇలా మనకు కావాల్సిన మల్టీప్లెక్సర్స్ ని మనం n వాల్యూ చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 2:1 మల్టీప్లెక్స్ చూద్దాము. సో 2 అంటే ఏంటి వీ హ్యావ్ 2 ఇన్పుట్స్ i0 i1. ఈ 2 ఇన్పుట్స్ లో డిపెండ్స్ ఆన్ సెలక్షన్ ఎస్ బట్ ఏమవుతుందంటే ఒక ఇన్పుట్ మాత్రమే అవుట్పుట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఏది అవుతుంది ఎస్ డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి చూడండి చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ i0 i1 అని రెండు ఇన్పుట్స్ ఉన్నాయి. సో i0 ఏమవుతుంది 0 కనెక్ట్ అవుతుంది, i1 ఏం కనెక్ట్ అవుతుంది 1 కనెక్ట్. బికాస్ ఆఫ్ సెలక్షన్ ఏంటిది ఓన్లీ సింగిల్ ఇన్పుట్ ఉంటే ఏముంటుంది ఏదర్ 0 కానీ లేదంటే ఏంటి 1 కానీ ఉంటుంది. సో ఒకవేళ ఎస్ అనే 0 ఉందనుకోండి సో అవుట్ ఆఫ్ 2 ఇన్పుట్స్ ఓన్లీ 1 ఇన్పుట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. విచ్ ఇన్పుట్ కనెక్ట్ 0. సో i0 is only transferred to y. So what about the remaining i1? i1 is nothing but i1 has been blocked. i1 అనేది బ్లాక్ అవుతుంది అనమాట. సో అలానే ఒకవేళ మీరు ఎస్ అనేది మీరు ఒకవేళ 1 తీసుకున్నాం అనుకోండి సో 1 ఇన్పుట్ ఈస్ కనెక్టెడ్ టు ఏంటి i1. So i1 is only transferred. Right now i0 is blocked. So you should remember these conditions. Okay. Similar way, so how to get the truth table? As per the logic, right? Whenever s=0, so i0 is only transferred to the y. If s=1, i1 is transferred to the y. This is about the 2:1 multiplexer. దీన్ని మనం లాజికల్ ఎక్స్ప్రెషన్ ఎలా చూస్తాం, బూలియన్ ఫంక్షన్ ఎలా చూస్తాం అంటే ఫస్ట్ కాంబినేషన్ ఏంటి y అనేది 2 కండిషన్ డిపెండ్ అవుతుంది. s వాల్యూ 0 ఉన్నప్పుడు i0 is transferred. The condition ఏంటి 0 into i0, right? What is 0? 0 అనేది s కదా, అంటే ఎప్పుడైతే 0 ఉందో we always consider as complement. 1 ఉంటే ఏం తీసుకుంటాం డైరెక్ట్ గా s అని తీసుకుంటాం. చూడండి 0 into i0, s bar into i0 ప్లస్ నెక్స్ట్ కండిషన్ ఏముంది 1 into i1. 1 ఇచ్చినప్పుడు i1 వస్తుంది. సో s into i1. సో వెన్ యూ కెన్ సీ దట్ లాజిక్ డయాగ్రామ్. సో వీటికి ఏంటి సో ఎస్ బార్ అంటే నాట్ గేట్, డాట్ అంటే అండ్ గేట్, ప్లస్ అంటే ఏంటి ఆర్ గేట్. సో ప్లీజ్ రిమెంబర్ ఇట్. డాట్ ప్లస్ ఈస్ ఆర్ గేట్, డాట్ ఈస్ అండ్ గేట్, బార్ ఈస్ నథింగ్ బట్ ఎంత నాట్ గేట్. ఫస్ట్ ఏం చేయాలంటే ఎస్ ని తీసుకోవాలి, ఎస్ వేరియబుల్ తీసుకొని ఎస్ ని ఏం చేస్తున్నాం మనం నాట్ గేట్ కి ఇస్తున్నాం. మనకి ఏమొస్తుందంటే ఎస్ బార్ వస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటి ఎస్ బార్ ఇంటూ i0. సో ఎస్ బార్ ని i0 ని రెండింటిని ఏం చేయాలి మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే మనం అండ్ గేట్ తీసుకోవాలి. ఓకేనా. సో అలానే s into i1 అగైన్ వీఆర్ గోయింగ్ టు మల్టిప్లై ద s into i1. మనకి ఏమొస్తుంది సో s into i1 వస్తుంది. ఈ రెండింటిని ఏం చేస్తాం ప్లస్ చేస్తున్నాం. ప్లస్ అంటే ఏంటి ఎడిషన్. సో వీ కెన్ టేక్ ద ఆర్ గేట్. దిస్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ 2:1 మల్టీప్లెక్సర్. ఇలానే మనకి ఏం తీసుకోవచ్చు అంటే
4:1 డిజైన్ చేయొచ్చు, అలానే 8:1 కూడా మల్టీప్లెక్సర్ డిజైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ 8:1 మల్టీప్లెక్సర్. 8:1 multiplexer. This 8:1 multiplexer has total 8 inputs. Okay, na total ఎంత 8 inputs. సో ఇన్పుట్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ మనం ఒక వెక్టర్ నోటేషన్ I0, I1, I2, I3 and what about remaining 4? As per right, 4 I4, I5, I6, last one is I7. సో ఇలా 8 ఇన్పుట్స్ సెలెక్ట్ చేయాలంటే మనకి ఎన్ని సెలక్షన్ లైన్స్ కావాలి? సో 3 సెలక్షన్ లైన్స్, రైట్? S2, S1, S0. సో ఎప్పుడైతే మనం 3 తీసుకున్నామో మనకి 8 కాంబినేషన్స్ ఉంటాయి, అంతే కదా? సో 8 కాంబినేషన్ ఉన్నాయి అనుకోండి, అవుట్ ఆఫ్ 8 ఇన్పుట్స్ లో మనకి ప్రాపర్ గా సెలెక్ట్ అవుతున్నాం. చూడండి ఇక్కడ యాజ్ పర్ ట్రూత్ టేబుల్ ఏంటి? S2, S1, S0. ఓకే, వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ అవుట్పుట్. అవుట్పుట్ ఏమొస్తుంది? ఏదో ఒక ఇన్పుట్ రావాల్సిందే. సో 000 వచ్చామనుకోండి, I0 is transferred to Y. That's why I0. So whenever I'm in the 001, which input is transferred? 1. So the decimal equivalent is of this 1 is nothing but 001 is nothing but 1 only. Is 0, right? Next one 2, 0, 1, 0, which is called as I2 is transferred. Next 011, I3 is transferred to Y. Again 100, I4 is transferred to Y. Again 101, I5 is transferred to Y. Again 110, I6 is transferred to Y. So again I'm giving that 111, I7 is transferred to Y. Okay, so this is about the truth table. Then what you do? మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలంటే ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్. వై ఇస్ వై వీ హ్యావ్ ఓన్లీ వన్ అవుట్పుట్. ఎలా వస్తుంది చూడండి. ఫస్ట్ కాంబినేషన్ ఎంత? 000 ఇంటూ I0. సో S2 బార్ ఇంటూ S1 బార్ ఇంటూ S0 బార్ ఇంటూ I0 ప్లస్ నెక్స్ట్ కాంబినేషన్ ఎంత? 001. సో S2 బార్ ఇంటూ S1 బార్ ఇంటూ S0 ఇంటూ I1. నెక్స్ట్ కాంబినేషన్ ఎంత? 010 అంటే ఎంత? 0 ఫర్ S2 అంటే S2 బార్, తర్వాత 1 అంటే ఏంటి? S1, నెక్స్ట్ 0 అంటే ఏంటి? S0 బార్ ఇంటూ ఎంత? I2 ప్లస్ నెక్స్ట్ కాంబినేషన్ 011, రైట్? S2 బార్ ఇంటూ S1 ఇంటూ S0 ఇంటూ I3. సో నెక్స్ట్ టర్మ్ ప్లస్ again 100, right? 100, 011 is over. Next one 100. 100 means S2 into S1 bar into S0 bar into I4, right? Next I5 అంటే ఎంత? 101 కదా. So S2 into S1 bar into S0 into I5 plus 6 means 110. 110 అంటే S2 into S1 into S0 bar into I6 plus next one and 111. 111 అంటే ఎంత? S2 into S1 into S0 into I7. This is about the Boolean function. We have total 8 minterms are present, right? ఇప్పుడు మనం దీని లాజికల్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే మనం ఎలా డ్రా చేస్తాము? సో మనకి ఈచ్ టర్మ్ లో చూడండి ఎన్ని ఉన్నాయి, మొత్తం టోటల్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? సో ఈచ్ టర్మ్ లో చూస్తే మనకి 4 ఉన్నాయి అనమాట ఇన్పుట్స్. సో 4 వేరియబుల్స్ ని మల్టిప్లై చేస్తున్నాం. ఇది 4 ఇన్పుట్ అండ్ గేట్. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే take and gate. So it has how many variables are there? S2, right? S2, S1, S0. So this is the logical diagram. S1 I have taken directly. Okay. S1 is as this. And similarly you can take the S1 and similarly you can take S0. We'll have this one. So one complement కావాలంటే ఏం చేస్తాం? If you want to get the complement, what do you do? So you can give the this S2 will be given to the NOT gate. This is called as S2 bar. Okay. Next one is S1 is given to NOT gate, S1 bar, right? Next one is S0 is given to that complement, which is called as S0 bar, right? S0 bar, S1 bar, S2 bar. So these three are given to that. But the first condition is S2 bar into, right? S2 bar into, so this is S2 bar, right? S2 bar into S1 bar into S0 bar into I0. Okay, next ఎంత AND gate ఎంత? This is the AND gate, right? తర్వాత ఏం చేస్తుంది చెప్పండి? సో S1 బార్ నెక్స్ట్ 001, రైట్? 001 అంటే ఎంత? S2 బార్ ఇంటూ S1 బార్ ఇంటూ S0. S0, this is S0, okay? I1 is given like this similar way. So again third term, right? Third term అంటే ఎంత? 2. 2 అంటే ఎంత? సో 010. 0 అంటే ఎంత? S2 బార్ ఇంటూ
S1 into S0 bar into something I2. This is I2, right? Again, we will take one more, 4 more, right? So again, 011. 011 means S2 bar into S2 in S1 into S0 into I3. Okay. And next one is similarly you take all this, right? Again, two more, right? I3, I4. I4 means 100, 1 S2 into S1 bar into S0 bar into I4. So again, we'll take two more, right? So again, in this kuntam, you can extend these lines. So I5 kada, I5 and then 101. 101. 101 means S2 into S1 bar into S0 into I5. Then 6, right? So 6 ఎలా వస్తుంది చెప్పండి. So 6 అంటే 110. 6 last one 7 డైరెక్ట్ తీసుకున్నాను I6. So I can extend these lines. Then you can extend these lines. What about this one? I6, right? I6 110. 11 is S2 into S1 into S0 bar, right? Last one I7. S2 into S1 into S0 into I7. సో మనం ఏం చేస్తామంటే టోటల్ అన్నిటికీ we can we can take the OR gate, right? Take OR gate. అన్నిటికీ ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఓకే, ప్లీజ్ రిమెంబర్ ఇట్. ప్లస్ 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 అన్నిటికీ ఏం చేయాలి? ప్లస్ చేయాలన్నమాట. ప్లస్ అంటే ఏంటి? ఆర్ గేట్. విల్ అప్లై టు ఆల్ దీస్ గేట్స్ టు ద ఆర్ గేట్. దీనికి మనం ఆర్ గేట్ ఇస్తే ఏమవుతుందంటే దిస్ కాల్డ్ as వై. దిస్ ఇస్ అబౌట్ దట్ లాజికల్ డయాగ్రామ్ ఆఫ్ multiplexer 8:1. So in the next video, we will see the next topic. Thank you.